నమస్తే, వెల్కమ్ టు పవర్ నైన్ మీడియా. నేను బ్రహ్మనాయుడు. ముందుగా మన పవర్ నైన్ మీడియా ప్రేక్షకులకి వీక్షకులకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా మన పవర్ నైన్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. ఇక టాపిక్లోకి వెళ్తే యాంకర్ విష్ణుప్రియపై కేసులు నమోదు. సో విష్ణుప్రియ గారు సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా అందరికీ పరిచయ వ్యాఖ్యలు అక్కర్లేని పేరు. అయితే ఆవిడ గతంలో కొన్ని టీవీ షోలు కూడా చేశారు. బిగ్ బాస్ లాంటి షోలో కూడా ఈవిడ నటించిన పరిస్థితి ఉంది. మరి అది నటనే కదా బిగ్ బాస్ అంటే. ఇక వారు ఇప్పుడు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిప్షన్ ఉంది కదా, ఎవరైనా ఫాలో అవ్వాలి, రెగ్యులర్గా ఫోటోలు వీడియోలు కంటెంట్ చూడాలంటే 399 రూపాయలు సబ్స్క్రిప్షన్కి ఎవ్రీ మంత్ ఛార్జ్ ఉంటుంది. ఆ ఛార్జ్ చేసుకున్న వాళ్ళకి ఈజీగా మరి సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి. ఈజీగా ఫోటోలు న్యూడ్ వీడియో ఆఫ్ న్యూడ్ ఫోటోలు ఆఫ్ న్యూడ్ వీడియోలు అంట. ఆవిడ యువతని కుర్రకారుని రెచ్చగొట్టే విధంగా మరి ఇన్స్టాగ్రామ్ ఐడీలు నడుపుతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఏఎస్ఎఫ్ నాయకులు ఆవిడ మీద విజయవాడ సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేశారు. ఆవిడ మీద కేసులు కూడా నమోదు చేసేటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతోంది. అయితే ఈ అంశాల గురించి మనతో మాట్లాడేందుకు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ కోటిపల్లి అయ్యప్ప గారు మనతో ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. కోటిపల్లి అయ్యప్ప గారు నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి సార్ విష్ణుప్రియ, యాంకర్ విష్ణుప్రియ మరి ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్కి దాదాపు 399 రూపాయలు ఛార్జీ పెట్టారంట. సో ఆ 399 రూపాయలు సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి ఆవిడ సంబంధించిన ఫోటోలు వీడియోలు వస్తాయంట. దాదాపు 2000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారంట. అంటే మన యువత ఏంటి సార్ ఇంత కరువులో ఉందా ఏంటి, ఎడిపోతుంది ఈ సమాజం? ఆ నెలకు 399 రూపాయలు పెట్టి ఏదన్నా ఆన్లైన్లో మంచి ట్రైనింగ్ క్లాసు కోర్సు నేర్చుకుంటే చక్కగా ఏదో ఒక ఉపాధి దొరుకుతుంది కదా. అయ్యప్ప గారు ఏంటి ఇలాంటి యాంకర్లని ఏం చేయాలి? తప్పకుండా అండి బ్రహ్మనాయుడు గారు. ఇటువంటి వీడియోలు, ఇటువంటి సామాజికంగా యువతని ఆకర్షించే విధంగా ఇటువంటి తప్పుడు వీడియోల్ని పొందుపరిచి యువతీ యువకుల్ని ఆకర్షణకి లోనయ్యి వారిని చీటింగ్ చేస్తూ 399 రూపాయల సబ్స్క్రిప్షన్ అంటే ఏంటంటే ఇటువంటి వాటిని మనం చీటింగ్ కింద పరిగణించాలండి. ఈ చీటింగ్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు న్యూడ్ వీడియోలు పెట్టడం, యువతని తప్పుదారి పట్టించడం. ఇటీవల కాలంలో పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆన్లైన్ బెట్టింగ్ అనేది దాన్ని ఎలా ఛేదించారో ఇటువంటి కొన్ని యాప్లు ఉన్నాయండి. ఈ మధ్యన ఆడవారితోటి మీరు వ్యక్తిగతంగా మాట్లాడుకోవచ్చు. అటువంటి యాప్ల మీద కూడా కొరడాకులు ఇప్పించారండి పోలీసు వ్యవస్థ. అలాగే ఇప్పుడు ఏదైతే ఉందో ఈ విష్ణుప్రియ ఎవరైతే ఉన్నారో తన న్యూడ్ వీడియోలు పెట్టడం, యువతని తప్పుదారి పట్టించడం, అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి యువతీ యువకులు ఉన్నారో వాళ్ళు ఇంకా వేరే కార్యకలాపాలు ఏమైనా సామాజిక మాధ్యమాల ద్వారా నిర్వర్తిస్తున్నారా లేకపోతే ఏంటి అని చెప్పి దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. ఈ సామాజిక మాధ్యమాల్ని ఈ రకంగా శృంగారాలకి, సెక్సువల్ అఫెన్స్ కింద మనం దీన్ని పరిగణించవచ్చు అండి. ఈ ఆమె పెట్టినటువంటి ఆఫ్ న్యూడ్ వీడియోలు ఏదైతే ఉందో దాన్ని సెక్సువల్ అఫెన్స్ కింద శాస్త్ర సాంకేతిక విజ్ఞాన చట్టం ఐటీ యాక్ట్ సెక్షన్ 67 ప్రకారం కూడా ఆమెని ఖచ్చితంగా అరెస్ట్ చేయొచ్చు. అలాగే చీటింగ్ అండ్ మనీ చీటింగ్ కింద 420 సెక్షన్ కింద, అలాగే ఈ ఏదైతే బ్రోతల్ హౌస్లు నిర్వర్తించినప్పుడు ఏదైతే సెక్షన్లు వేస్తారో అట్లాంటి సెక్షన్లు కూడా ఆమె మీద కూడా వెయ్యాలి. ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు. ఆమె ఈ సబ్స్క్రిప్షన్ తో పాటు ఇంకా వేరే ఏమన్నా కార్యకలాపాలు ఏమన్నా నిర్వర్తిస్తుందా ఆ కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఇటువంటి వాటిని సామాజిక మాధ్యమాల్లో ఇటువంటి వాటికి యువతని దూరంగా ఉంచేలాగా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి క్రమశిక్షణా చర్యలు చేపట్టాలి. అలాగే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగాలి. ఇటువంటి వేరే వ్యక్తులు కూడా ఎవరైనా ఉంటే వారిని కూడా తక్షణమే అరెస్ట్ చేసి వారి అకౌంట్లని ఇమీడియట్ గా రద్దుపరిచి వాటిని డిలీట్ చేయాలి ఈ సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి. ఇటువంటి అకౌంట్స్ కి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఇప్పుడు అయ్యప్ప గారు, కోటిపల్లి అయ్యప్ప గారు, ఫ్రెండ్ యాప్, సో ఇట్లా రకరకాల యాప్లు వస్తామని ఆ యాప్ కూడా ఒక మహిళతో వీడియో కాల్ మాట్లాడాలి అంటే
కొంత అమౌంట్ పే చేసి వాళ్ళు కాయిన్స్ కొనుక్కొని అమౌంట్ పే చేయాలి. సో ఆ విధంగా చాలామంది యువత రోజుల్లో ప్రతిరోజు వేలల్లో ఆ ఫ్రెండ్ యాప్, తర్వాత రకరకాల యాప్స్, ఈజ్ యాప్, జిప్టోన్, ఇట్లా రకరకాల యాప్స్ ఉన్నాయి. ఆ యాప్స్ సోషల్ మీడియాలో ఏదైనా వీడియోలు చూస్తున్నా కూడా, యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నా కూడా ఆటోమేటిక్గా యాడ్ ప్రమోషన్స్ వస్తూ ఉన్నాయి. ఫేస్బుక్లో కూడా యాడ్ ప్రమోషన్స్ వస్తూ ఉన్నాయి. మహిళలతోటి వ్యక్తిగతంగా మాట్లాడాలా, లేకపోతే వారితోటి ఎవరు లేకుండా మాట్లాడాలా, ఇట్లా రకరకాలుగా మంచి ఫ్రెండ్స్ కావాలనుకుంటున్నారా, మంచి అందమైన అమ్మాయిలతో మాట్లాడాలనుకుంటున్నారా, అందమైన ఆంటీలతో మాట్లాడాలనుకుంటున్నారా అని చెప్పేసి ఈ యాప్లు విపరీతమైనటువంటి ప్రమోషను. దీని ద్వారా యువత, ఈ ఖాళీగా ఉండేటువంటి యువత కానీ, లేకపోతే బ్యాచిలర్స్ ఏదైతే ఆ వయసు ప్రభావం వల్ల వారు ఆ యాప్లో ఇన్స్టాల్ చేసుకోవటం, డబ్బులు చెల్లించడం, మహిళలతో మాట్లాడటం, ఇది ఎంత దారుణం అయిపోయిందంటే గత 5-6 నెలల నుంచి ఈ యాప్ల యొక్క విచ్చలవిడితనం పెరిగిపోయింది. విచ్చలవిడిగా దోచుకుంటా ఉన్నారు అయ్యప్ప గారు. దీన్ని మరి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా కట్టడి చేయాల్సిన పరిస్థితి ఉంది? మన దేశంలో ఈ బెట్టింగ్ యాప్లు ఎలా అయితే ప్రమోట్ చేస్తున్నారు, వాటిని ప్రమోట్ చేసినటువంటి సెలబ్రిటీల మీద కూడా గతంలో పోలీసు వ్యవస్థ కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవడం అనేది మనం చూసాం. అలాగే అందులో ప్రకాష్ రాజ్ గారు అని చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా వాటిని ప్రమోట్ చేస్తే వారి మీద చర్యలు తీసుకున్నారు. అలాగే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు బిట్ కాయిన్ అని చెప్పి దీనికి ఒక అకౌంట్స్ క్రియేట్ చేస్తారు. ఇది దేశ విదేశాల్లో దానికి అకౌంట్ నెంబర్ లేకుండా బిట్ కాయిన్ అకౌంట్ నెంబర్లు ఇస్తారు. దానివల్ల ఆ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళని పట్టుకోలేనటువంటి పరిస్థితులు, అంత అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ మన దగ్గర కూడా లేదని చెప్పి ఐబొమ్మ రవి వాళ్ళ వైఫ్ మాత్రమే పట్టించింది. నన్ను పట్టుకోండి అని పోలీసులకే సవాళ్ళు విసిరారు ఐబొమ్మ రవి. ఆ సాక్షాత్తు ఈ రోజున సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కూడా పట్టుకోలేకపోయింది. అలాగే ఈ రోజున ఎవరైతే ఈ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు, చాలా మంది ఈ మధ్యన యువతని తప్పుదారి పట్టించేలాగా కొన్ని సెక్స్ గా ఉండేటట్టు వాటిని రికార్డ్ అవ్వదు, మీకేమి సేఫ్ సైడ్ ఉంటారని చెప్పి మరీ వాళ్ళని బలవంతం చేస్తూ వాళ్ళని అదే రకంగా ఉద్రేకమైనటువంటి చర్యలు, వాళ్ళ మీద జుగుత్సాకరమైనటువంటి వీడియోలు, అంటే ఉల్లు గగులు పుచ్చేటువంటి. ఇంకొక విషయం అయ్యప్ప గారు, ఇందులో భాగస్వాములు నాట్ ఓన్లీ పురుషులే కాదు, మహిళలను కూడా భాగస్వాములు చేస్తూ, అంటే డబ్బులు వారికి, యాప్కి కొంత డబ్బు, మహిళలకు కొంత డబ్బు, అందులో ప్రత్యేకంగా గృహిణీలు ఎక్కువగా ఉంటారు. దీనివల్ల వివాహేతర సంబంధాలకి దారితీయటం, ఆ తర్వాత హత్యలకు దారితీయటం. సో వీటిలో ప్రధానమైనటువంటి పాత్ర ఈ విధమైనటువంటి యాప్లు, ఈ విధమైనటువంటి సబ్స్క్రిప్షన్, ఈ విధమైనటువంటి వాళ్ళు దీన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. అయ్యప్ప గారు, దాన్ని ఎలా అరికట్టాలి? దాన్ని అరికట్టే చట్టాలేంటి? దాని మీద ఎందుకు మీలాంటి అడ్వకేట్లు ఎందుకు ఫైట్ చేయరు? ఇప్పుడు ఇటువంటి వాటి మీద చాలా వరకు కూడా ఇప్పుడు వచ్చి దేశ రాష్ట్రాల్లో కూడా చాలా వరకు కూడా ప్రజా ప్రయోజనాల వాద్యాలు చాలా హైకోర్టులు, సుప్రీం కోర్టులకి వేయటం జరిగింది. హైకోర్టు సర్వోన్నత న్యాయస్థానాలు సుమోటోగా వాటి మీద యాక్షన్ తీసుకోమని చెప్పి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కి, అలాగే మిగతా ఇతర డిపార్ట్మెంట్లకి, సిబిఐ లాంటి డిపార్ట్మెంట్లకు కూడా ఆదేశించడం జరిగింది. హర్యానాలో కూడా ఇటువంటి వీడియోల వల్ల చాలా మంది యువత వారి అకౌంట్ల నుంచి భారీ మొత్తాల్లో నష్టపోయినప్పుడు అప్పుడు హర్యానా హైకోర్టు కానీ, అప్పుడు కొన్ని సుప్రీంకోర్టు కానీ జడ్జిమెంట్స్ కూడా ఇవ్వటం జరిగిందండి. అయినప్పటికీ కూడా అది చెప్తున్నా కదండి, మన భారతదేశంలో టెక్నాలజీకి అతీతంగా దేశ విదేశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అకౌంట్స్ ని క్రియేట్ చేయడం, ఆ అకౌంట్స్ ని క్రియేట్ చేసిన అకౌంట్స్ ని ఇటువంటి యాప్స్ కి ప్రమోట్ చేయడం, అవి బిట్ కాయిన్ అకౌంట్స్ కావటం, ఆ అకౌంట్ యొక్క తాలూకు వివరాలన్నీ కూడా దేశ విదేశాల్లో నిక్షిప్తమై ఉండటం, మన టెక్నాలజీ దానికి అధునాతమైనటువంటి టెక్నాలజీ దానికి సరిపోకపోవటం, ఇటువంటి రకరకాల కారణాల వల్ల పోలీసులు దాన్ని ఛేదించలేకపోతున్న పరిస్థితులు ఉన్నాయండి. అంటే కంప్లైంట్లు ఇవ్వలేకని కాదు, చాలా మంది ఇటువంటి సామాజిక కార్యకర్తలు ఎంతో మంది ఇటువంటి విషయాల మీద, ఒక అడ్వకేట్సే కాదు, సామాజిక స్పృహ కలిగినటువంటి అనేక మంది ఉన్నత స్థాయి వ్యక్తులు కూడా ఇటువంటి వీడియోల్ని వీటిని బ్యాన్ చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అనేక న్యాయస్థానాల్లో కూడా సవాల్ చేయడం జరిగింది. ఇంకొకటి చెప్తున్నామండి, ఇక్కడ ఏంటంటే ఇటువంటి వీడియోస్ ని ప్రమోట్ చేయటం, ప్రతి యాడ్స్ కి రావటం, ఇటువంటి ఫేస్బుక్ లో ఎక్కువ మొత్తంలో రావటం, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని దీని మీద నిఘా పెట్టి ప్రత్యేకమైనటువంటి బృందాలను ఏర్పాటు చేసి ఇటువంటి వీడియోల బారిన పడి భారతదేశంలో ఉన్నటువంటి యువత ఎలా చిత్తైపోతున్నారు, అటువంటి వీడియోల్ని ప్రమోట్ చేయకుండా భవిష్యత్తులో వారిపై ఉక్కుపాదం మోపి భారతదేశంలో ఉండేటువంటి యువకుల్ని రక్షించవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఎంతైతే ఉందో, అలాగే కోర్టులు, చట్టాలు, అలాగే
సామాజిక స్పృహ కలిగినటువంటి ఉద్యమకారుల మీద కూడా అంతే ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇప్పుడు యాంకర్ విష్ణుప్రియ గారి మీద ఏ విధమైనటువంటి సెక్షన్ల కింద కేసు నమోదు అవకాశం ఉంది సార్? ఎందుకంటే ఏఎస్ఎఫ్ నాయకులు విజయవాడ సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేశారు కాబట్టి. ఇప్పుడు సెక్సువల్ అండ్ హెరాస్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ అకౌంట్స్ వాడి మైనర్ యువకులు చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటే ఆ నష్టపోయిన వ్యక్తుల్లో వారి మీద పోక్సో కేసులు నమోదు చేయొచ్చు. సెక్సువల్ అఫెన్స్ కింద పోక్సో చట్టం కింద కూడా మైనర్ని అట్రాక్ట్ చేస్తే మైనర్ బాలని అట్రాక్ట్ చేస్తే చేయొచ్చు. అలాగే ఇతర సెక్సువల్ అఫెన్స్ల కింద ఆమె మీద చీటింగ్, సెక్సువల్ అఫెన్స్, మనీ లాండరింగ్ కేసుల కింద కూడా నమోదు చేయొచ్చు. ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్ కేసు కిందే ఉన్నాయండి. అలాగే శాస్త్ర సాంకేతిక విజ్ఞాన చట్టం ఐటీ యాక్ట్ సెక్షన్ 67 సైబర్ క్రైమ్ కింద సైబర్ అండ్ చీటింగ్ కింద కూడా ఆమె మీద సెక్షన్ల కింద నమోదు చేసి చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయండి. రైట్, ధన్యవాదాలు కోటిపల్లి అయ్యప్ప గారు, ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఇదేంటి పరిస్థితి? ఖచ్చితంగా యాంకర్ విష్ణుప్రియ గారి మీద ఆ విధమైనటువంటి కేసులు నమోదు చేస్తే తప్ప ఇలాగ మరికొంతమంది తయారయ్యేటువంటి పరిస్థితి ఉండదు. లేకపోతే ఈ విధంగా విచ్చలవిడిగా తయారవుతూ ఉంటారు. యువత పెడదారి పట్టడానికి ఇలాంటి వాళ్ళు ప్రధానమైన కారణం. సో అత్యాచారాలు, వివాహేతర సంబంధాలు విచ్చలవిడిగా చెలరేగిపోవడానికి కారణం ఈ విధమైనటువంటి వ్యక్తుల యొక్క వ్యవహార శైలి, వారు చేస్తున్నటువంటి వ్యవహారాలు, దందాలు. ఒక రకంగా చెప్పాలంటే వారి రెచ్చగొడుతున్నటువంటి విధానం, వారు ప్రోత్సహిస్తున్నటువంటి అశ్లీలత. సో కాబట్టి ఖచ్చితంగా ఈ విధమైనటువంటి వారి మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యాప్లు ఏదైతే ఉన్నాయో, ప్రత్యేకించి ఇందాక మనం చెప్పుకున్నాం ఫ్రెండ్ యాప్ లాంటి యాప్లు, ఆ యాప్ల మీద కూడా కట్టడి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంది అనేటువంటిది నా వ్యక్తిగత అభిప్రాయం.